దేవుడు అక్కడ రాయించి ఉంచుటకు గల కారణాలేంటి, అలాగనే ఆ 7 సంఘాల విషయంలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి, లేక అనేకమైన సందర్భాలు అక్కడ రాయబడుతుంటాయి. సో కాబట్టి సంఘములు గురించి తెలుసుకునే విషయంలో మనం మొదట ఏం తెలుసుకోవాలంటే అసలు సంఘం అంటే ఏంటి అనే విషయం గురించి తెలుసుకోవాలి. సంఘం అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటి అని అంటే ఒక మందిరం అనేది ప్రతి ఒక్కరికి గుర్తొస్తుంది. సో ఆ మందిరము గురించి మనం ఈరోజు తెలుసుకోవాలి. ఆ మందిరము గురించి తెలుసుకునే క్రమంలో మనం అనేకమైన విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. సో కాబట్టి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్న ప్రకారముగా ఈ మందిరమును గురించి ప్రస్తావన బైబిల్ గ్రంథంలో రాయబడుతూ ఉంటుంది. సో ఈ యొక్క మందిరం విషయంలో మనము సంఘము అనే విషయము గురించి మనం మాట్లాడుకుంటాం. చాలా మంది ఉద్దేశం ఏంటంటే సంఘము అనగా మీరు ఏ సంఘం అంటే ఏమని చెప్తారు మీరు అని చెప్తారు. చాలా మంది అపోహ ఏంటంటే ఆ కట్టడాలకు ఉన్న పేరు చెప్తారు. చాలా మంది సంఘం అంటే చాలా మంది ఉద్దేశం కూడా అదే. సంఘము అనేది ఒక కట్టడాలకు ఉన్న పేరు, లేకపోతే బయట ఒక బోర్డు రాస్తారు క్రీస్తు సంఘం, లేకపోతే ఫిలదెల్ఫియా సంఘం, లేకపోతే ఇంకొక అనేక క్యాథలిక్ సంఘం, ఈ యొక్క సిబిసిఎన్సి సంఘం, లేకపోతే ఇంక కొన్ని డినామినేషన్స్ పేర్లు రాస్తూ ఉంటారు. సంఘం పేర్లు చెబుతూ ఉంటారు. ఆ సంఘం పేరేంటో చెప్తూ ఉంటారు. అసలు అంటే పేరు చెప్పినంత మాత్రాన పొరపాటేమి ఇక్కడ కాదు. కానీ సంఘము అని అంటే మొట్టమొదటిగా ప్రజలే సంఘము. చూడండి, ఈ లోకములో సంఘముగా పిలువబడి చాలా ఉంటాయి. రకరకాల సందర్భాలతో కూడిన సంఘాలు ఉంటాయి. ఆ సంఘాలు రాజకీయ పరంగా సంఘాలు ఉంటాయి, లేకపోతే ఏదన్నా మహిళా మండలాలకు సంబంధించి కొంతమందికి సంఘాలు ఉంటాయి, ఇంకా రకరకాల సంఘాలు ఉంటాయి. కానీ సంఘము అనగానే గుర్తు రాగలిగింది లేక పేరు గాంచింది ఏంటి అని అంటే క్రైస్తవ సంఘం. ఈ క్రైస్తవ సంఘం ఏర్పాటు చేయబడిన నాటి నుంచి నేటి వరకు కూడా కొనసాగించబడుతూనే ఉంది. ఈ సంఘం ప్రారంభం పెంతుకోస్తు దినమందు వారి మేడగదిలో 120 మందిగా కూడి ఏకదాటిగా ప్రార్థన చేసి ఒక చోట కూడుకుని ఉండిరి. వారి మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. అక్కడి నుంచి ప్రారంభమైంది సంఘం. ప్రారంభం అక్కడి నుంచి నేటికి కూడా కొనసాగించబడుతూనే ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు సువార్త ప్రకటించారు, కానీ సంఘాలు ఆయన కట్టలేదు. ఆయన సేవకులను తయారు చేశారు, అంటే కట్టువారిని సిద్ధపరిచారు, తయారు చేశారు. సో కాబట్టి సంఘములు ప్రారంభించిన అపోస్తుల పరిచర్యలలో సంఘములు ప్రారంభించబడ్డాయి. ప్రారంభించబడిన ఆ ప్రారంభం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో వారు పెంతుకోస్తు దినమందు వారు కూడుకుని ప్రార్థించిన ఆ దినమున వారు పరిశుద్ధాత్మను వరమును పొందుకున్న తర్వాత, ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత, ఒక్కొక్కరు ఆ వాక్ శక్తి వారు పొందుకున్న తర్వాత, ఒక్కొక్కరు పరిశుద్ధాత్మ లేనములో విలీనమైన తర్వాత వారు ఏం చేశారంటే బయటికి వెళ్ళి దేవుని యొక్క ప్రభావమును వ్యాపింపచేశారు. అంటే వారి శక్తిని ఎక్కడ పొందుకున్నారు? సంఘములో, అంటే ఒక చోట కూడుకున్న స్థలములో. అది మేడగది. ఇక్కడ చాలా మంది సంఘం అనగానే మందిరం ఉంటేనే సంఘం అని, లేకపోతే కట్టడాలకు సంబంధించింది అనుకుంటారు. నాటి దినాల్లో అసలు మందిరాలే లేవు. వారి ఇంటింటా కూడుకునేవారు, ఆయా ప్రాంతాల్లో కూడుకునేవారు. ఆ దినాల్లో భయంకరమైన వ్యతిరేకత కలిగిన సందర్భాల్లో
యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువేసి యేసుక్రీస్తు ప్రభు వారిని నిర్మూలన చేసేసావు, ఈ క్రైస్తవ్యం అంతమైపోయిందన్న దినాల్లో వారు పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చిన తర్వాత వారు అక్కడక్కడ కూడుకోవడం ప్రారంభించారు. కూడుకోవడం ప్రారంభించినప్పుడు ఎవరైతే ఎక్కడైతే కూడుకుంటున్నారో అక్కడ భయంకరమైన పరిస్థితులను అధికారులు అక్కడ తలెత్తారు. వారిని పట్టుకుని వారిని జైల్లో వేసి వారిని హింసించి చిత్రహింసలు చేసేవారు. ఇలాంటి భయానకమైన పరిస్థితులలో కొందరు అడవులలో సంఘముగా కూడుకునేవారు, కొంతమంది గుహలలో సంఘముగా కూడుకునేవారు, కొంతమంది ఎవరు లేని నిర్మానుషమైన ప్రదేశాలలో సంఘముగా కూడుకునేవారు. దీని అర్థం సంఘం అంటే ప్రజలు అనే దాని గురించి మీకు తెలియచేయాలని మాటలను తెలియజేస్తున్నారు. చాలా మంది సంఘముగా అనగానే కట్టడాలను, మందిరాలను, నిర్మాణాలను లేకపోతే వీటన్నిటిని చూపిస్తున్నారు. మొట్టమొదటిగా సంఘం అనగా ప్రజలు. హల్లెలూయా. మందిరం ఉన్నప్పటికీ కూడా అక్కడ ప్రజలు లేకపోతే కనుక అది వ్యర్థమనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మనం మాట్లాడుకుంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన దేహంలో సంఘము అంటే అవయవాలు. అంటే యేసు ప్రభు ఎలా ఇస్తాను బాధపడండి. నేను మీకు ఉద్దేశం దేని కొరకంటే ఈ దేహం గురించి మాట్లాడాలని. ఈ దేహం ఆయన సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడట. సంఘమునకు ఏమై ఉన్నాడండి? శిరస్సు అయి ఉన్నాడు. సంఘమునకు శిరస్సు ఎవరిది? హెడ్ ఆఫ్ ద క్వార్టర్, హోమ్ మినిస్టర్, ఇంటికి యజమాని. పురుషుడు ఎలాగో ఈనాటి దినాల్లో రేషన్ కార్డు కుటుంబ పెద్ద స్త్రీ ఎలాగో అలాగా హెడ్ ఆఫ్ ద క్వార్టర్. సంఘమునకు హెడ్ ఎవరు అంటే కనిపించే వ్యక్తులను సంఘ పెద్ద ఫలానా ఆయన ఉన్నాడండి, దానికి మొత్తం మెయిన్ ఒక ఆయన ఉంటాడండి, ఫలానా సంఘ పెద్ద అని చెబుతారు, లేక పాస్టర్ గారండి అని చెబుతారు, లేక ఇంకెవరన్నా అని చెబుతారు. కానీ అదృశ్యముగా దీనికి హెడ్ ఎవరు అని అంటే నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఇక్కడ బండ మీద కట్టబడిన పునాది. అర్థమవుతుందా? ఈ సంఘము బండ మీద కట్టబడిందట. గాలి వచ్చను, వరద విసిరను, అలలు విసిరను అంటారు చూసారా? దాని మీద వాటి మీద కట్టబడినప్పుడు ఆ బలమైన బండ మీద కట్టబడితే ఆ పునాది కదల్చబడదు. ఆ బండ క్రీస్తే అని అంటుంటారు. పేతురు అనగా సంఘము కట్టబడిన పునాది నిజమే. పేతురు గారు చిన్న బండే, అసలైన పెద్ద బండ ఎవరు అని అంటే యేసు. హల్లెలూయా. నిషేధించబడిన రాయి మూలకు తలరాయి. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తే ఆ రాయి. ఇప్పుడు ఈ సంఘమునకు ఎవరు అనంటే మూలాధారం యేసు ప్రభువారే. హల్లెలూయా. ఆయన సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు. ఆయనను మనం గౌరవించాలి. కుటుంబంలో యజమానుడు భార్య భర్తను ఎలా గౌరవిస్తుందో, పిల్లలు తండ్రికి ఎలా లోబడతారో, శిరస్సు అనబడుతున్న ఆ దేవునికి సంఘం అంతా లోబడాలి. ఇంక్లూడింగ్ పాస్టర్స్ అండ్ ఎల్డర్స్, ఎవరైనప్పటికీ కూడా, సేవకులైనా, సంఘ పెద్దలైనా, సంఘానికి స్థలం ఇచ్చిన వాళ్ళైనా, లేకపోతే మందిరం మొత్తం అంతా కట్టించేసిన వాళ్ళైనా, లేకపోతే ఆ మందిరం పెట్టడానికి కారకుడు నేనే అనుకున్న వాళ్ళైనా, ఎవరైనప్పటికీ కూడా అతీతులు కాదు. దేవునికి లోబడేట్లు అతీతులు ఎవరు లే. ప్రతి ఒక్కరూ ఈ శిరస్సునకు లోబడాల్సిందే. సంఘమునకు శిరస్సు క్రీస్తు. మరి అవయవాలు ఎవరు అని అంటే మనమే. క్రీస్తు యొక్క శిరస్సు కింద ఉంచబడిన మనమే ఈ అవయవాలు. సంఘముగా మనమందరము చేరబడి వచ్చుస్తున్నాం. ఎక్కడికొచ్చిన మనమందరము ఒక చెయ్యి, ఒక కాలు, ఒక గుండె, ఒక భుజం, లేకపోతే ఒక అవయవాలు. దేహం అంతా ఎలా ఉందో ఆ దేహంలో అవయవాలు మనమందరం. ఇదే సంఘం. మనమందరం సమూహముగా చేర్చబడి వచ్చుట సంఘము. ప్రజలుంటేనే సంఘము అని అర్థం. ప్రజలు లేకుండా దానిని సంఘము అనరు. కాబట్టి సంఘ విశ్వాసులు సంఘపెట్టులో
సంఘ పెద్దలు, సంఘ పాస్టర్ గారు, సంఘానికి చెందిన వారు అంటారు. ఆ సంఘము ఈ యొక్క క్రీస్తు ప్రజలై ఉన్నారు. ఒక విషయం నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సంఘం అంటే దేవునికి చాలా ఇష్టం. దేవుడు ఒక మాట అంటాడు, భార్యను ప్రేమించే విషయంలో ఏమంటాడంటే, నీ సొంత దేహమును ప్రేమించినట్లుగా నీ భార్యను ప్రేమించాలని దేవుడు ఆజ్ఞ ఇస్తాడు. హల్లెలూయా. దీని ఉదాహరణ భార్య భర్తల గురించి దేవుడు ఏమంటాడంటే, క్రీస్తు సంఘమును ఎలాగ ప్రేమించునో అలాగునే భార్యను భర్త ప్రేమించవలని అంటాడు. అంటే ఇక్కడ క్రీస్తు ప్రభు వారికి సంఘమునకు పోలికను భార్య భర్తలకు చూపించాడంటే, ఎంత ప్రేమని ఈయన చూపిస్తే క్రీస్తు సంఘముని ఎంత ప్రేమించను అంతే ప్రేమను భార్యపై భర్త చూపించవలని అంటాడు. అంటే దాని అర్థం, క్రీస్తు ప్రభు వారు సిలువ యాగమయ్యేంతగా, హల్లెలూయా, సిలువలో బలియాగమయ్యేంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. సంఘాన్ని ఎంత ప్రేమించాడంటే తన స్వరక్తాన్ని ఇచ్చి కొన్నాడు. మనం ఆయన వెలపెట్టి కొనబడిన వారు. మనం ఊరికే మనము వచ్చిన వారం కాదు. ఆయన స్వరక్తం చేత కడగబడిన వారు. ఆయన వెల ఇచ్చి మనల్ని కొన్నాడు. కొన్ని చోట్ల, ఒక చోట ఇలాగా ఒక పెద్ద పొడవ ఉంటుందట. ఆ పొడవ ఎక్కడుందంటే షాపులో అమ్ముతున్నారట. అమ్ముతూ ఉంటే ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఒకనాడు ఆ షాప్ కు వెళ్ళి, ఈ పొడవ నాదే, దీని మీద గుర్తు కూడా ఉంటుంది అని చెప్పి వెనకాల మీరు BRR BSR అని మీ ఇంటి పేరుతో భలేవారి పేరుతో రాసుకున్నారు చూసారా, అలాగే వెనకాల పేరు రాసుకున్నాడట. పేరు రాసుకుంటే ఆ పేరుని తిరగబెట్టి చూసి, ఇది నాదే అంటాడు. లేదు, ఇది మాది. ఎందుకు నీది అని అంటే, మేము మాకు వేరొకరు అమ్మితే మేము తీసుకుని ఇది మాదే అంటున్నాడట. లేదు, ఇది నాది కాదు, నీది కాదు, ఇది మాదే, కావాలంటే కొనుక్కో నువ్వు అని చెప్పి తయారు చేస్తున్నాడు. లేకపోతే దాన్ని పేరున్న వాడిని ఏం చేశారంటే కొనుక్కోమనే స్థితికి తీసుకొచ్చారట. కారణం ఏంటంటే ఆయన చేతిలోంచి దాటిపోయింది. ఒకనాడు కాలువలో వదిలాడట ఆ పొడవని. ఎక్కడికి వెళ్తుంది నా పొడవ చూద్దామని చెప్పి. ఇది వెళ్ళటం ఎక్కడికి వెళ్ళిందో కానీ, ఎవరి చేతిలో వెళ్ళిందో తెలియదు కానీ అలా ఆ యొక్క షాప్ యజమాని చేతిలోకి వెళ్ళింది. వదిలింది ఇతగాడే, సొంత ఓన్దిదే, పేరు కూడా ఉంది దాని మీద. అయినప్పటికీ నాకు అనవసరం, ఇది నేను వేరొకరి దగ్గర నుంచి తెచ్చుకున్నాను, కొనుక్కున్నాను, నేను కొత్త వెల పెట్టుకున్నాను, దానిపైన వెళ్ళిచ్చి నువ్వు తీసుకో. హల్లెలూయా. ఇక్కడ మానవుడు ఏం చేశాడంటే, దేవుడు సృష్టి అయినప్పటికీ కూడా సాతానుకు అమ్ముడుపోయాడు, సాతానుకు లోబడిపోయాడు, పాపము చేత చిక్కబడ్డాడు, పాపిష్టి క్రియల చేత సాతానుకు లొంగిపోయాడు, వాడికి బానిస అయిపోయాడు. ఇప్పుడు దేవుడు ఏమంటాడు, లేదు నేనే ఏదేను వరములో పరిశుద్ధముగా పవిత్రముగా మహిమ స్వరూపముతో ఏ పాపం లేకుండా నిష్కలంకముగా ఏదేనులో వదిలిపెట్టానంటే, లేదు ఇది నావాడే, కావాలంటే నువ్వు కొనుక్కో. హల్లెలూయా. సృష్టించిన సృష్టికర్తే కొనుక్కునే స్థాయికి తీసుకుని వచ్చారు. మానవుడు అమ్ముడుపోయాడు, మానవుడు పాపానికి చిక్కుబడిపోయాడు, ఈ దాసుడైపోయాడు. అటువంటి యొక్క స్థితిలో ఉన్న మానవుణ్ణి దేవుడే మరలా స్వరక్తం ఇచ్చి కొనుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. బయట ఎక్కడైతే మనుషులందరూ అనబడుతున్న వారు ఆ యొక్క ఉన్నారో, ఆ మనుషులందరినీ కూడా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మనుషులందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే స్వరక్తముతో ఈ నల్ల మచ్చల నుంచి ఎర్ర మచ్చలు వచ్చిన వారిని తీసుకుని వచ్చి సంఘానికి చేరుస్తున్నాడు. వీరందరూ ఎవరంటే సంఘంలో చేర్చబడిన వారు, ఆయన స్వరక్తము చేత కడగబడిన వారు. ఇక్కడ పాపిష్టి క్రియల చేత లోకములో ఉండబడిన వారిని క్రీస్తు స్వరక్తము చేత తన సంఘంలో చేర్చుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ బయట లోకంలో జీవించే మానవుని దేవుడు తన స్వరక్తము చేత కడిగి సంఘములో చేరుస్తున్నాడు. వీరు కొనబడిన వారు. బైబిల్ గ్రంథంలో సంఘము అనేది, ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా పాత నిబంధన గ్రంథం హెబ్రీ భాషలో రాయబడింది, కొత్త నిబంధన గ్రీక్ భాషలో రాయబడింది. పాత నిబంధన హెబ్రీ, కొత్త నిబంధన గ్రీకు,
సంఘము అనగా ఎక్లీషియా అని అంటూ ఉంటారు అనమాట. ఎక్లీషియా అనబడిన దానికి అర్థము ఏంటి అని అంటే, ఎక్లీషియా అని అంటే దాని అర్థం ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కొనబడిన వారు లేక వేరు చేయబడిన వారు. వేరు చేయబడిన వారు అంటే ఒక చోట నుంచి మరొక చోటకి తేబడిన వారు. చూడండి, సంఘము అనగా ఇదిగో నీకు పాత స్థితి నుంచి కొత్త స్థితిలోనికి వచ్చిన వారినే సంఘము అంటారు. నువ్వు సంఘ బిడ్డలుగా చేర్చబడ్డావంటే నీవు లోకంలో నుంచి వ్యక్తివి, ఇప్పుడు నీవు దేవుని సంఘములోనికి అంటే అవయవంలోనికి, ఈ దేహంలోనికి చేర్చబడ్డావు. నీవు ఒక భాగానివి దేవునిలో, దేవుని దేహంలో ఒక భాగానివి, నువ్వు ఒక పాత్రవి. లేదు నేను చెయ్యని, నేను పని చేయను అని అంటే అవుట్ చెయ్యే అది. కాలు లేదు నేను పని చేయనంటే అవుటోడే అది. సంఘము నేటి దినాల్లో కుంటిపడిపోవడానికి గల కారణం ఎవరి పాత్ర వారు వహించలేకపోవటం. సంఘము నేటి దినాల్లో బలహీనమైపోవడానికి గల కారణం బలహీనమైన అవయవాలుగా వారు ఉండిపోవడానికి గల కారణం. హల్లెలూయా. నీ వంతు నీవు బలమైన వ్యక్తిగా పని చేయాలా. చూడండి, మన దేహంలో అవయవాలు ఏదైనా పని చేయకపోయింది అనుకోండి, పని చేయకపోతే ఏమంటాం మనం? ఏమంటాం? అబ్బో చెయ్యి ఈ చెయ్యి అంతా పని చేయట్లేదండి, నాకు ఏదైనా ఇంజక్షన్ చేసి దీన్ని బాగు చేయండి అనుకుంటాం. ఏది కేవలం ఏది నొప్పి బాధ వస్తేనే, ఈ నొప్పి వస్తేనే ఇంతగా దాన్ని వైద్యం చేయమంటాం. కానీ మన సంఘములో మన అవయవంగా ఉంచబడిన మనం బలహీనంగా ఉంటే మరి దాని వైద్యం కావాలి, దానికి కూడా వైద్యం కావాలి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సంఘములో చేర్చబడే వారముగా మనం ఉండాలని జ్ఞాపకం చేసుకున్నారు. ఇక్కడ మొదట సంఘమును గురించి మనం తెలుసుకునే విషయంలో అనేక మంది ప్రజలు సంఘం అంటే భవనము లేకపోతే అదో కట్టడాలు అని ఆలోచిస్తున్నారు. అయితే ఇది సంఘమును గురించిన బైబిల్ యొక్క అవగాహన కాదు. కానీ సంఘము అనే పదము ఎక్లీషియా అనే గ్రీకు పదం నుండి వచ్చిన ఆ సందర్భం ఏంటి అని అంటే, పిలవబడిన వాడు, బయటికి పిలవబడిన వాడు, లోకంలో నుంచి పిలవబడిన వాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనలను పిలిచాడా లేకపోతే మనంతట మనమే వచ్చామా? ఆయన పిలుపునకు లోబడి మనం వచ్చి ఉన్నాం. చూడండి, చాలా మందిని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల్ని ఎవరి కాలే వచ్చేసి శిష్యులుగా జాయిన్ అయిపోవాలా. పేతురు, యోహాను, ఆంద్రేయులు వలలు పట్టుకుని చుండగా, పేతురు, యోహాను, ఆంద్రేయ వారులారా, మీరు చేపలు పట్టు జాలరులు కాదు, మీరు మనుషులు పట్టు జాలరులు, నన్ను వెంబడించండి అని చెప్పాడు. హల్లెలూయా. ఎలీషా ఇదిగో దుక్కు దున్నుతూ ఉండగా, పొలం పండించుకుంటూ ఉండగా, ఇదిగో ఏలియా వెళ్ళి దేవుని పిలుపు మేరకు ఏలియా వెళ్ళి దుప్పటి కప్పి ఎలీషాని వెంట పెట్టుకుని తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. అతనేదో వాటంతటి వాటిని విడిచిపెట్టేసి వచ్చేలా దేవుని పిలుపు, ప్రతి ఒక్కరికి దేవుని పిలుపు ఉంది. ఈ రోజు దేవుని సన్నిధిలోకి వచ్చామంటే నీకు పిలుపు ఉంది. లోకంలో మిగతా వారికి పిలుపు ఇంకా రాలేదు. చాలా మంది అంటారమ్మా, ప్రభు నమ్ముకోమ్మా, పరలోక రాజ్యం చేర్చబడమ్మా అంటే సమయం వచ్చినప్పుడు అలాగే వస్తామండే. సమయం ఎలా వస్తుంది? దేవుని పిలుపు. ఈ రోజున మత మార్పుడు చేస్తే జరిగిపోదు, అది దేవుని పిలుపు. ఇది మతము కాదు, ఇది మార్గం. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం యొక్క మూలార్థము ప్రియమైన దేవుని బిడ్డలారా భవనం అని కాదు, కానీ ప్రజలు అనే ఒక విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారు. మీరు ఏ సంఘమునకు వెళ్తున్నారు అని ప్రజలను అడిగినప్పుడు ప్రజలు సాధారణంగా భవనం పేరే చెబుతూ ఉంటారు. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 16వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాట రాయబడుతుంది. రోమా చేసదు రోమా చాలండి. బైబిల్ గ్రంథంలో చెప్పబడిన సంగతిని మనం గమనించినట్లయితే ఆ రోమీయులకు రాసిన పత్రిక 16:4లో వారు నా ప్రాణము కొరకు తన ప్రాణము ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనము చెప్పుడి. హల్లెలూయా. ఇంట ఉన్న సంఘమునకు ఎక్కడున్నా అంట? ఇంత ఏముందంట? లోపల సంఘం ఉందంట. అంటే
లోపల సమకూడే ప్రజలను సంఘము అని పిలుస్తున్నారు ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి సంఘం అంటే కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ గారి చర్చిలో 1,00,000 మంది ఉండాలా? లేదు. సామాన్యమైన సంఘం మీద 4 3 దేవుని పేరట సమకూడబడే 3 4 2 ఎందరైనా సంఘమే. హల్లెలూయా. సంఘము ఒకరిద్దరి నుంచే ప్రారంభించబడింది. ఇక్కడ ఏమంటున్నాడు? ఇదిగో వారి ఇంట, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములను చెప్పుడి. భవనం పేరు చెప్పట్లేదు ఇక్కడ, ఫలానా సంఘం పేరు చెప్పట్లేదు ఇక్కడ. ఆ ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి అంటే వారి గృహములో ఉన్న సంఘమునకు పౌలు సంబోధిస్తున్నాడు కానీ సంఘ భవనమునకు మాత్రం కాదు. విశ్వాసుల శరీరమును సంఘం అనగా క్రీస్తు శరీరమై ఉన్నామని తెలియజేస్తున్నాను. లేక శిరస్సు అనగా క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడని తెలియజేస్తున్నాను. ఆ సంఘము ఆయన శరీరము ఆ సమస్తమును పూర్తిగా నింపుచున్న వారి యొక్క సంపూర్ణత ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. చూడండి, ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో ఏమని రాయబడుతుందో ఒకసారి మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:22 మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వారిని సంపూర్ణత అయి ఉన్నది. చూడండి, ఇక్కడ దీని గురించి రాస్తున్నాడు, చక్కని మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంఘమును ఆయన పాదముల కింద పెట్టుకుని ప్రియమైన దేవుని మరియు సమస్తము ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించుకున్నాడట. సమస్తము పైన ఆయన శిరస్సుగా నియమించుకుని ఉన్నాడు. సంఘమునకు శిరస్సు దేవుడే. హల్లెలూయా. ఒకటే జ్ఞాపకం చేస్తున్నా, సంఘములో దేవునికి తప్పితే వేరొక దానికి మహిమ ఉండడానికి వీల్లేదు. మనుషులు గొప్పతనాలు ఇక్కడ చెప్పుకోవడానికి వీల్లేదు. వాళ్ళు ఇంత చేశారు, వీళ్ళు ఇంత చేశారు, వాళ్ళు అంత ఇచ్చారు, వీళ్ళు ఎంత ఇచ్చారు, వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, పొగడతలు మనుషులు ఉండడానికి వీలు. ఏదైనా ఈ సంఘమునకు శిరస్సు ఎవరు అంటే ప్రభువే కనుక ప్రభువుని ఎల్లప్పుడూ మనం ఆరాధించేవారిగా ఉండాలి. వేరొకరికి పొగడతలు గాని, వేరొకరికి ఘనత గాని, వేరొకరికి మహిమ గాని చెల్లించబడడానికి వీలు లేదు అనే విషయాన్ని తెలియజేస్తున్నాను. కాబట్టి నా ప్రియమైన దేవుని సంఘమా, ఈరోజు దేవుని యొక్క సంఘము మందిరము ప్రారంభించబడినది అపోస్తల కార్యములలో 2వ అధ్యాయంలో జరిగిన సంఘటన నుంచి మనం గమనించగలుగుతున్నాం. క్రీస్తు శరీరములో పెంతెకొస్తు దినము మొదట ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదలు క్రీస్తు రాక వరకు యేసుక్రీస్తునందరి విశ్వాసులందరూ భాగములై ఉన్నారు. క్రీస్తు శరీరములో అనేకమైన పాత్రలుగా మనము నింపబడుతూ ఉన్నామనే విషయం తెలియజేస్తున్నారు. సార్వత్రిక సంఘములు యేసుక్రీస్తుతో వ్యక్తిగత అనుబంధం కలిగి ఉన్నారనే విషయాన్ని మాత్రం జ్ఞాపకం చేస్తున్నారు. మనం దేనికి అమర్చబడిన వారం అంటే చూడండి, ఈ మెడ ఈ మొండెము పైన ఉంది, ఈ తల మొండెము పైన ఉంది. మనం ఎవరికి కనెక్ట్ చేయబడ్డామంటే దేవునికి కనెక్ట్ చేయబడిన వారు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఈ ఆలోచన ఇక్కడి నుంచే రావాలి, ఈ నడవడికి ఇక్కడి నుంచే రావాలి. సంఘములు మనం నింపబడుతూ ఉండాలనే విషయాన్ని తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను, మనము పిలువబడిన వారమనే ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను. అపోస్తల కార్యములు 2వ అధ్యాయములో 38 37వ వచనం నుంచి మనం చూద్దాం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని, సహోదరులరా మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తులను అడుగుగా, పేతురు ఇలా మాట్లాడుతున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొంది, ఆ బాప్తిస్మం పొంది అప్పుడు మీ పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. హల్లెలూయా.
హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా 39వ వచనం కూడా చూద్దాం. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. పిలిచిన వారందరికీ. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు పిలిచి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము అనగా బయటికి పిలువబడిన వారు. ఎక్కడి నుంచి పిలువబడిన వారు? బయటికి, లోకంలో నుంచి వేరు చేయబడిన వారు, ప్రత్యేకించబడిన వారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 40వ వచనంలో అంటాడు కదా, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారికి హెచ్చరించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారు. ఎక్కడికి చేర్చబడ్డారు? సంఘము. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో సంఘము ప్రారంభించబడింది మేడగదనములో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే 2వ అధ్యాయము చివరికి వచ్చేటప్పటికి ఆ పరిశుద్ధాత్మను వరమును పొందుకున్న ఆ మేడగదనము నుంచి బయటికి వెళ్ళగానే వారు మాట్లాడిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ మాటలు విని వారు సువార్తను ప్రకటిస్తుండగా, యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ప్రకటిస్తుండగా వారు 3000 మంది ఒకసారి బాప్తిస్మము పొందుకుని చేర్చబడిరి. సంఘము ఏకంగా 3000 మందితో రెండో సంఘం ప్రారంభించబడింది. హల్లెలూయా. మొదటి సంఘం 120 మందిగా వారు కూడి మేడగద అనుభవంలో పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై వారు ఏక ఆత్మ చేత వారు నింపబడి ఉండగా వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారు పని చేయగా 3000 మంది ఒకసారిగా సంఘంలోనికి చేర్చబడి వారు ఏమంటున్నారు? మూర్ఖులకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై. ఇందాక మనం సంఘము అనగా అర్థం ఏమని మాట్లాడుకున్నాం? బయటికి పిలువబడిన వారు. హల్లెలూయా. సంఘం అంటే ఏంటండి? బయటికి వీరు ప్రత్యేకమైన జనాంగం, వేరు చేయబడిన వారు, ప్రత్యేకపరచబడిన వారు, గొర్రె పిల్ల రక్తము చేత పరిశుద్ధ అలంకారములు కలిగి ఉండడానికి ప్రత్యేకించబడిన వారు. ఈ లోక సంబంధమైన ఛాయలు వారిలో పనిచేయవు. సొగసైనను స్వరూపమైనను ఈ లోక సంబంధమైన అలంకారములకు వారు పరుగులు తీరు. ఈ లోక సంబంధమైన అలవాట్లు ఆచారములకు పరుగులు తీరు. వారు దేవుని యొక్క ప్రత్యక్షత వాక్యానుభవంలోనికి నడిపించబడేవారు. వాక్యము బోధించే పద్ధతుల్లో వారు పాటించేవారు. హల్లెలూయా హల్లెలూయా. వారు వేరు చేయబడి ఉన్నారని ఇక్కడ రాయబడుతున్న మాటను మనం చూస్తూ ఉంటాం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము విషయంలో మనం చాలా జాగ్రత్తగా అనేక విషయాలు తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. వాటిలో కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం ఏమని రాయబడుతుందంటే, 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశములో రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై. సంఘం అనగా ఏమని మాట్లాడుకున్నాం? ప్రజలు. సంఘం అంటే ఏంటండి? ప్రజలు. సంఘం అనగా బయటికి పిలువబడిన వారు. హల్లెలూయా. బయటికి పిలువబడిన వారు. ఎక్కడి నుంచి పిలువబడ్డారు వీళ్ళు? ఎక్కడి నుంచి పిలువబడ్డారండి? ఇక్కడ ఏమంటున్నాడంటే చీకటిలో నుండి. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. ఏ వెలుగండి? ఆశ్చర్యకరమైన వెలుగు. హల్లెలూయా. ఇప్పుడు వెలుగులోనే మనం ఉన్నాం. పగలిది దీనిని వెలుగు అంటాం, కానీ వెలుగు అన్ని వెలుగులాగే. చాలా మంది చూడండి, ప్రేమ అంటే అన్ని ప్రేమలే అనుకుంటున్నారు. అందుకే దేవుని ప్రేమకు అసలు విలువ లేకుండా లోకం ప్రేమతోనే పోలుస్తుంది. దేవుని ప్రేమ, ప్రియమైన దేవుని బిడ్డలారా, లోక సంబంధమైనటువంటి ప్రేమ
కాదు. అందుకే బైబిల్ దానికి ఒక పేరెట్టింది, అగాపే ప్రేమ. హల్లెలూయా. ఈ లోకంలో పాపిష్టి ప్రేమలతో, ఈ లోకంలో పనికిమాలిన ప్రేమలకి ప్రేమగా దేవుని యొక్క ప్రేమను చేస్తున్నారు. అందుకే ఇక్కడ వెలుగంటే చాలా మంది ఈ వెలుగేలే అనుకుంటారు. అందుకే అక్కడ ఖచ్చితంగా స్పష్టంగా ఏమని రాశాడంటే, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను, వెలుగును కమ్మని ఆజ్ఞాపించను. ఆ వెలుగును కమ్మన్నాడు కానీ ఆశ్చర్యకరమైన వెలుగుని అక్కడ ఆయన రాయలేదు. ఆ వెలుగు వేరు ప్రియులారా. ఈ దేవుని యొక్క దైవికమైన వెలుగు ఆశ్చర్యమైన వెలుగు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చీకటి అని అంటే అర్థం ఏంటంటే, పాపములో నుండి, పాపిష్టి లోకములో నుండి దేవుని యొక్క వెలుగులోనికి. ఆశ్చర్యకరమైన వెలుగు అంటే పరిశుద్ధతలోనికి ఆయన మనలను పిలిచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశములు, యాజక సమూహములు అని రాస్తున్నాడు. హల్లెలూయా. మనల్ని పిలిచి ఉన్నాడు చీకటిలో నుండి. హల్లెలూయా. చాలా మంది అంటారు, కొంతమంది వెలుగులో ఉన్నామని చెప్పుకొనొచ్చు, వారు చీకటిలోనే ఉండు వారు అబద్ధికులు అని రాస్తున్నాడు. వెలుగులో ఉన్నామని యొక్క వారి యొక్క భ్రమలో వారు ఉండిపోతారంట. కానీ ఇంకను వారిలో చీకటే వారిలో పని చేస్తూ ఉంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా. వారు చీకటి సంబంధులే గాని వెలుగు సంబంధులు కాదు. వెలుగు చీకటి అని అంటే పాపము, పరిశుద్ధత. పరిశుద్ధత అనేది దేవుడు, పాపం అనేది లోకము. లోకములో నుంచి పిలువబడిన వారముగా మనము ఉన్నామనే విషయాన్ని తెలియజేస్తున్నారు. మరొక వచనాన్ని చూద్దాం. బైబిల్ గ్రంథంలో 1 యోహాను 1వ అధ్యాయము 5-6 వచనాలు చూద్దాం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన చీకటి ఎంత మాత్రమును లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. హల్లెలూయా. కొంతమంది రహస్య పాపములు చేస్తూ ఉంటారు, ఎవరు చూడని పాపములు చేస్తూ ఉంటారు, పరిశుద్ధతకు భిన్నంగా జీవిస్తూ ఉంటారు. దొరకనంతసేపు దొరే, దొరికితే దొంగ. అప్పటి వరకు దొరే, కానీ చూచే దేవుడు ఉన్నాడు. నేను పరిశుద్ధురాలను, పరిశుద్ధుడని చెప్పుకుంటూ ఆ అబద్ధమాడే ప్రియమైన వాళ్ళ వెలుగులో జీవిస్తూ అబద్ధమాడే జీవితాన్ని జీవించే వారి లోకంలో కలరని చెప్పబడుతుంది. మనం చీకటిలో నుంచి వేరు చేయబడి సంఘములో చేర్చబడ్డాం. ఇది పరిశుద్ధమైన గుంపు, ఇది పరిశుద్ధమైన గుంపు, పరిశుద్ధమైన సహవాసం, పరిశుద్ధమైన సంఘం, దేవుని పరిశుద్ధ ఏర్పాటు చేయబడిన సమూహం అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో మరొక వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుడు ఎఫెసీ 2వ అధ్యాయం 1వ వచనంలో, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అంటే చీకటిలో ఉండగా, ఏమండి, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా మిమ్మును బ్రతికించును. హల్లెలూయా. బ్రతికించడానికి, నిత్య జీవము గలవారిగా చేయటానికే దేవుడు మనలను సంఘములో చేర్చాడు. మన మీద ఏ నేరస్థాపన లేకుండా, మన మీద ఏ రుణ భారమును లేకుండా, మన మీద ధర్మశాస్త్ర సంబంధమైన శిక్ష పడకుండా నిమిత్తముగా దేవుడు తన రక్తము చేత కడగబడిన వారుగా, పరిశుద్ధ జనముగా మనలను దేవుడు ఏర్పాటు చేసి ప్రత్యేక పరిచాడు. మనం ప్రత్యేకించబడిన వారం. హల్లెలూయా. ప్రత్యేకించబడిన వారు. ఈ ప్రత్యేకించబడిన జనాంగముగా మనము ప్రతిరోజు శుద్ధి చేసుకుంటూ దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని ఆశీర్వాదకరమైన సంఘముగా పిలువబడాలని తెలియజేస్తున్నా. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
14 వచనం, 2:14. మీరిలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. హల్లెలూయా. ఎలా ఎందుకు పిలిచాడంట? మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన ఈ యొక్క సువార్త వలన మిమ్మును పిలిచెను. మేము సువార్త ప్రకటించుచున్నాం. సువార్త అనగా ఏమనగా క్రీస్తు జననమును గురించి, ఆయన పరిశుద్ధమైన జీవితమును గురించి, ఆయన మరణమును గురించి, ఆయన పునరుద్ధానమును గురించి, ఆయన ఆరోహణమును గురించి, ఆయన తిరిగి రాబోయే రాకడను గురించి మేము సువార్తమానమును ప్రకటించుతున్నాం. వేరొక భిన్నమైన వార్త లేదు ఇందులో. ఆయన జననం ఎలాగొచ్చి ఉన్నాడో ప్రకటిస్తున్నాం, ఎలాగ పరిశుద్ధముగా జీవించి ఉన్నాడో ప్రకటిస్తున్నాం, ఎలాగ ఆయన మరణించాడో ప్రకటిస్తున్నాం, ఎలాగ తిరిగి లేచాడో ప్రకటిస్తున్నాం, ఎలాగ ఆరోహణమయ్యాడో ప్రకటిస్తున్నాం, ఆయన ఎలా రాబోతున్నాడో ప్రకటిస్తున్నాం. ఇది సువార్తమానం. హల్లెలూయా. కాబట్టి మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్తమానం వలన మిమ్మును పిలిచును. పిలిచిన పిలుపు దేని కొరకట? మనం ఇలాగ రక్షించబడి యేసుక్రీస్తు యొక్క మహిమను పొందాలట. హల్లెలూయా. యేసుక్రీస్తు మహిమను పొందాలట. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో మాట్లాడబడుతుంది. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్తను తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే భిన్నమైన సువార్త కూడా ఉంటదట. భిన్నమైన సువార్త కూడా ఉంటదట. కానీ ఇక్కడ ఏమంటే క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని ఏం చేశాడంటే ఆయన మనలను పిలిచాడు. పిలిచిన వారిని విడిచిపెట్టి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపో. హల్లెలూయా. ఈ లోకంలో చాలా అబద్ధమైన బోధలు తయారైపోయినాయి. అబద్ధమైన లేకపోతే సువార్తలు మొదలైపోయినాయి. దేవునికి ఏం చేస్తున్నాడు సాతాను గాడు? చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. సాతాను గాడు వ్యతిరేకంగా మాట్లాడడం మానేసి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని వాడు ఏం చేశాడంటే వాక్యములో నుండే మనలను బయటికి తీసుకెళ్ళడానికి ప్రయత్నము చేయించున్నాడు. మొన్న ఒక సహోదరుడు గురించి మీకు చెప్పాలి. నేను ఒక ఆయన బాగా బైబిల్ చదువుతున్న వ్యక్తి, బాగా ఆత్మీయుడు, బాగా ఉద్యోగస్తుడు, చదువుకున్న ఆయన ఏం చేశాడంటే బాగా ప్రశ్నలు అడుగుతున్నాడు కదా మాకు అని చెప్పేసి అని నేనేం చేశానంటే సమాధానాలు చెబుతూ 1 అరాకొర 2 3 వస్తే సమాధానాలు చెప్పొచ్చు, కానీ పేపర్కి ఏదో ఒక డౌట్ అంటున్నాడు అని చెప్పి నేనేం చేశానంటే డిక్షనరీ కొనిచ్చాను. అది పెద్ద బైబుల్ అనమాట. 2000 రూపాయలు ఉంటుంది అది. ఆ బైబుల్ని ఏం చేశానంటే ఇది ఇందులో ఉంటుంది బ్రదరు, ఇది మొత్తం మీరు చదువుకుంటే పైన ఎంత పేజ్ ఉందో దానికి కింద మొత్తం వివరణ, ఎక్కడెక్కడ దీనికి లింక్స్ ఉన్నాయి అని కూడా స్టడీ బైబుల్ అంటారు. దాన్ని స్టడీ బైబుల్ అంటారు. ఆ బైబుల్ ఉంటుంది, ఎంత ఎత్తు ఉంటుంది, అది ఎంత మా దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే చాలా మందికి సవివరాలు చెప్పాలి కాబట్టి అలాంటి చాలా ఉంటాయి. అధ్యయనాలు లేకపోతే ఇలాంటి డిక్షనరీలు చాలా ఉంటాయి మా దగ్గర. సో కాబట్టి వాటన్నిటి దాన్ని ఇచ్చాను అనమాట. ఇస్తే దానికి వివరం క్లారిఫై అవుతుంది, శుభ్రంగా అవుతుంది అనుకుంటే ఆ చదువుని కాడి నుంచి ఇంకా భిన్నమైన ప్రవర్తనలోకి అతను వచ్చాడు. ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు వారు ప్రియమైన వాళ్ళరా ఇక్కడ ఎలీషాను చూసి బోడోడా అంటే ఎలుగుబంట్లు వచ్చి పట్టుకుపోయి ఆ చిన్న పిల్లల మీద అంత భయంకరంగా మరి ఉగ్రత రావటం దేవుడు చేసిన తప్పే కదండి అని అంటున్నాడు. దేవునినే తప్పు పట్టే అంత ఆత్మీయతలోకి వెళ్ళిపోయాడు అనమాట. ఇతడి యొక్క భిన్నమైన ప్రవర్తన ఎలా వెళ్ళిపోయిందంటే దేవుడు చేసిన 100% తప్పే వాదించేస్తున్నాడు. ఇక తప్పేనండి. దేవుడైతే ఇంకెవరైనా అయితే ఖండించేద్దండి. మనం ఎవరిని ఖండిస్తాడు? ఇక్కడ నాటి దినాల్లో పిల్లలు అనే సంగతి అక్కడ రాయబడిన ప్రకారంగా పిల్లలు ఆయనను
ఏం చేశారంటే బోడోడా 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 బోడుగుండోడా అని చెప్పి వ్యక్తిగత పాలు చేస్తారు. ఏదో పిచ్చవాటంగా ఉండేవారిని చూస్తామని వాళ్ళని పట్టుకుని హింసించేసి బాగా బట్టలు చింపేసి వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగ్ లాగేసుకుని అతన్ని తోసేస్తా హేళన చేశాడు అనుకోండి, మనకి ఎంత కోపం వస్తుంది. పాపం అమాయకుడిని పట్టుకుని పెద్ద వయసుని పట్టుకుని ఇంతగా పిల్లలు బాగా చిరాకు పెట్టేస్తున్నారు, కర్రించుకుని అటు ఇసిరేసేసేంత కోపం మనకు వస్తుంది కదా. అయితే ఇక్కడ పిల్లలు అనే కాడ 18 నుంచి 30 సంవత్సరాలు లోపులారు వాళ్ళు పిల్లలు అవుతారా? రెండవ లాజిక్. అక్కడ సుమారు 40 మందిని ఈ ఎలుగుబంట్లు వచ్చి 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చి చీల్చేసిందని చెప్పారు. ఇతను ఏమంటున్నాడంటే అతడు చంపేసే ఉండే లెక్క అయితే కనుక క్లారిటీగా ఏమని రాసేవాడంటే అతన్ని చీల్చి చంపేసింది ఎలుగుబంటి అనొచ్చు. అవునా కదా? అక్కడ చంపలేదని అర్థం చేసుకోవయ్యా, నువ్వు పాజిటివ్గా ఆలోచించు. పూర్తిగా భిన్నంగా వ్యతిరేకంగా ఆలోచిస్తున్నావు, ఒక బైబుల్ వ్యతిరేకించేవాడికి మళ్ళీ ఆలోచిస్తున్నావు నువ్వు. అక్కడ చీల్చింది అని అంటే అర్థం ఏంటంటే చీరేసింది అంటే గీర్చేసింది ఎలుగుబంటి. 40 మందిని 2 ఎంతసేపు అంటే అప్పుడు దాకా పారిపోకుండా నా దగ్గరికి రా నన్ను చీల్చు అని ఉంటాయా? అతను చీల్చి పేగులు తీసేసి అంతగా చెయ్యాలంటే ఒకటి పట్టుకుని చేయడానికి 4 టైం పట్టింది దానికి. రెండో వాడిని పట్టుకునే లోపు పారిపోతారా? 40 మందిని చీరేసింది అని అంటే తెలుగు యొక్క బైబుల్ మారేటప్పటికి అవి గీరేసినాయి అనేది చీల్చేసినాయి అనే పదానికి మారిపోయిందండి. అంటే దేవుని ఉగ్రత ఎలాంటిది, దేవుని యొక్క దాసులు జోలుకొత్తే దేవుడు ఊరుకోడు. అందులో అప్పటికి ఎలీషా ఎక్కడి నుంచి వస్తున్నాడంటే ఏలియా మరణమును చూడకుండా ఎత్తుబడిపోయినప్పుడు నేను కూడా నీతో వచ్చేతా, నేను కూడా నీతో వచ్చేతానన్నాడు. చూసారా? అలాంటి సంఘటన అది. అక్కడి నుంచి అలిగిపోయి నీరసం వస్తున్నాడు. ఎందుకని? తన యొక్క ఆయన యొక్క గురువు గారు, తన యొక్క ఏలియా గారు ఎత్తబడిపోయారు, నన్ను తీసుకెళ్ళకుండా నన్ను ఒక్కడే వెళ్ళిపోయాడు అని చెప్పేసి బాధతో వస్తున్నాడు. గురువు గారు వెళ్ళిపోయిన బాధ. ఈ టైంలో అంతమంది జనం ఏమంటే 40 మంది, వారిలో 40 మందిని అన్నాడంటే ఇంచుమించు 120 మంది ఉన్నారు. అంతమంది అంటాడేసి అతన్ని వేధించేస్తూ ఉంటే, అతన్ని కోపం చిరాకు పెట్టి చేస్తుంటే, అలాంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేశాడంటే వారి మీద ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. 40 మందిని ఈరేసి దీన్ని పట్టుకుని ఆత్మీయ కోణంలో చదవకుండా 40 మంది పిల్లలు చంపేయటం ఏంటండి? ఇదే విట్టోరు అండి. వాళ్ళ అమ్మల్లానే ఎంత బాధపడతారండి. పట్టణములోనికి వస్తూ ఉండగా ఆ పట్టణములోని యొక్క పిల్లలు అని రాయబడింది. పట్టణములో నుండి అంటే వారు ఎదురొచ్చారు ఈ దగ్గరికి. అంటే అది అనుకోకుండా జరిగింది కాదు, కావాలనే అక్కడ ఇసుకిస్తున్నారు. బోడోడా నువ్వు కూడా ఎత్తుపడిపో అంటే ఆ ఏరియా గాడు వెళ్ళిపోయాడు, వాడు దాని దరిద్రం వెళ్ళిపోయింది, నువ్వు కూడా ఎత్తబడిపో, నీ దరిద్రం కూడా. వాళ్ళ చిన్న పిల్లలు కాదు, ఆత్మీయ వ్యతిరేకస్తులు. ఎత్తబడిపో నువ్వు కూడా వెళ్ళిపో, దరిద్రం వదిలిపోద్ది అనే కోణంలో మాట్లాడుతున్నారు. కానీ చదివేవాడు ఏ కోణంలో చదివాడంటే వ్యతిరేకమైన. ఇతడు ఆత్మీయుడే, బైబుల్ ఈ పక్క నుంచి ఆ పక్క 4-5 సార్లు చదివేసిన వాడే. నేను ఇచ్చిన డిక్షనరీ చదివేశాను 2 సార్లు. ఎక్కువైపోయింది జ్ఞానం. హల్లెలూయా. ఎంత చెప్పాలని ప్రయత్నం చేసినా అతను అర్థం చేసుకునే స్థితిలో లేడు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, అదే ప్రియమైన వార్తగా భిన్నమైన బోధ గలవారు ఉంటారు మన చుట్టూ. ఇక్కడ ఏమంటున్నాడు? చక్కని మాట, కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యము. పిలిచిన దేవుని పిలుపును మర్చిపోయి వ్యతిరేకమైన ఆ భిన్నమైన వార్త తట్టుకు మీరు తిరిగిపోయారంటే అసలు ఎంత ఆశ్చర్యం. ఖచ్చితంగా ఉండాలి. సాతానుడు వాక్యముతోనే మనల్ని పడగొట్టడానికి, వాక్యంలోని లోపాలను మనకు చూపించడానికి సాతాను కాడ యేసుక్రీస్తు ప్రభు అని అంటాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఇక్కడి నుంచి ఉరికే రాదా? 91వ కీర్తనలో, మీ పాదములకు రాయేనా తగలకుండా తమ చేతులు ఎత్తుపట్టుకుందని అన్నాడుగా.
ఇదిగో ఇదిగో నీవు ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినరాదా అంటే దేవుడు వాక్యము చూతనే సాతాను గారిని తిప్పికొట్టాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున సాతాను గారు వాక్యములో నుండే కొన్ని లోపాలను లూప్స్ అన్నట్టుగా మనం చూపించి, చూడండి ఇక్కడ సున్నైనా పొల్లైనా తప్పిపోదు. ఇందులో పొరపాటు అనేది జరిగితే ఎందరో శాస్త్రవేత్తలు పరిశోధించారు బైబిల్ తప్పు పట్టడానికి, మేధావులు అయిపోయారు. ఇది ఇప్పటిది కాదు, ఇది బైబిల్ కొన్ని వేల సంవత్సరాల క్రితమైన బైబిల్. ఎందరో అయిపోయారు. వారందరూ కేవలం భ్రమపూరితమైన ఆ భ్రమలో ఉండిపోయారు తప్పితే వారు ఇందులో తప్పు చూపించలేకపోయారు. నేటికి కూడా ఒకవేళ తప్పే కనుక చూపించగలిగితే ఇప్పటికి ఇంత విస్తృతముగా ప్రభావితముగా ఆవించబడుతున్న ఈ బైబిల్ని బ్యాన్ చేయటం ఎంత పెద్ద పనేమి కాదు. కాబట్టి దయచేసి దేవుని వాక్యమును బట్టి జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు పిలిచిన పిలుపుని ఇంత త్వరగా మరిచిపోయి భిన్నమైన వార్తకు మీరు తిరుగుతారని అనుకోలేదని ఇక్కడ అంటున్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవుని వాక్యమును బట్టి ఇదిగో సంఘము అనే స్థితిలో మనం చేర్చబడి ఉన్న వారముగా మనం ఉన్నాం. ఇదిగో చూడండి, పూర్వం సంఘములలో అనేక మంది ఏం చేశారంటే చాలా విస్తృతంగా పెరిగినాయి సంఘాలు. అక్కడ సంఘాలు పెరిగినాయి. ఇక్కడ మనం చూసిన గలతీ 1:6లోనే ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అనేకమైన సంఘాలను ఆయన హెచ్చరిస్తూ ఈ మాట రాస్తున్నాడు. మీ క్రీస్తు గలతీ సంఘానికి మాట రాస్తున్నాడు, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోతుండగా నాకు ఆశ్చర్యము వేచున్నది. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరుచువారు కొందరున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు సువార్తను చెరపగోరేవారు ఉన్నారట. ఆ రోజుల్లోనే, ఈ రోజుల్లోనే కాదు, చాలా మంది భిన్నమైన, చూడండి BOUI బైబుల్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా పీడి సుందరరావు గారి యొక్క మినిస్ట్రీస్ లో యేసుక్రీస్తుని అసలు దేవుడుగానే గుర్తించట్లేదు. యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి చేత నిర్మించబడినాడు కనుక ఆయన కూడా మన వంటి వాడే. ఇక్కడ మనం మాట్లాడుకునేది కేంద్ర బిందువే యేసు. బైబిల్ అందరూ ఇక్కడ ఏమని రాయబడింది? ప్రతి నాలుక ఈ నామమును ఒప్పుకోవాలి. ఏ నామం అది? యేసు నామం. ప్రతి మోకాలు ఆ నామం వంగాలి. ఏ నామం అది? యేసు నామం. ప్రతి వారులు ఆ నామమును అన్ని నామముల కంటే పైకెత్తాలి. ఏ నామం అది? యేసు నామం. మరి అంతటి నామాన్ని పరలోకమందున తండ్రి ఇక్కడ తెలియచేస్తుంటే మనకు అప్పగిస్తే, ఈ నామము స్తుతించినడలా మీరు నన్ను స్తుతించినట్లే, ఈ నామమును మహిమపరిచినడలా నన్ను మహిమపరిచినట్లే, ఈ నామమునకు మీరు ఏం చెల్లించిన అది నాకే చెల్లుతుందని చెప్పి యేసు నామమును మనకి ఇస్తే, ఈ రోజున భిన్నమైన బాధలు ఎక్కువైపోయింది. యేసుక్రీస్తుని ఆరాధించకండి అని చెప్పేసి వారు అంటున్నారు. మరొకరేమో యేసుక్రీస్తు బొమ్మ ఎక్కడ వేస్తారు, మరొక పాస్టర్ గారి బొమ్మ ఎక్కడ వేస్తారు. అంటే సమానత్వంలో పాస్టర్ గారిని తీసుకొచ్చేసారు. ఇక్కడ వాళ్ళ పోస్టర్లు ఉంటాయి, ఒక పక్క ఒక బొమ్మ ఉండదు, ఒక్కో పక్కన ఒక బొమ్మ ఉంటది. భిన్నమైన అయిపోయింది. ఈ మనకు శిరస్సు ఎవరు అంటే పాస్టర్ గారు కానే కాదు. నీ నెత్తి మీద పెట్టుకోవాల్సింది పాస్టర్ గారిని కాదు. ఇక్కడ పెట్టుకోవలసింది క్రీస్తుని మాత్రమే. క్రీస్తుని తప్పితే మరెవరిని పెట్టడానికి వీలు. వాళ్ళు ఎంతటి భక్తుడైనా, అహర్నిశలు భక్తి చేసిన ఏ సేవకుడైనా, ఎంత గొప్ప సేవకుడైనా, క్రీస్తుకు మించిన లేకపోతే క్రీస్తుతో సమపోల్చిన వారు ఎవరును లేరు ప్రియమైన వారు. కాబట్టి క్రీస్తు సంఘము నాటి దినాల్లో విస్తృతముగా పెరగడానికి గల కారణం వారిలో ప్రేమ ఉన్నది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు భిన్నమైన ప్రేమకు వారిని పిలిచాడు. హల్లెలూయా. కొన్ని ప్రాంతాల్లో ఒక కులానికి ఒక సంఘం ఉంటది. ఒక కులానికి ఇది ఎస్సీల సంఘం, ఇది కమ్మోర్ సంఘం, ఇది కాపుల సంఘం, ఇది రెడ్డిల సంఘం అని అంటూ ఉంటుంది. అలాంటి భిన్నమైన సంఘాలు, కులమత భేదములు దేవుడు తీసేశాడు. ఒకవేళ వాటిల్లో నువ్వు ఇంకా ఉంటే నువ్వు క్రైస్తవుడివే కాదు, నువ్వు పరలోక రాజ్యానికి చేర్చబడవు. హల్లెలూయా. నీలో ఇంకా కుల వివక్ష, నీలో ఇంకా మత వివక్ష, నీలో ఇంకా జాతి వివక్ష ఉందంటే నువ్వు క్రైస్తవుడు కానే కాదు. వారు అనేక మంది
తెగల జనులు వారందరూ కలిసి దేవుని ఐక్యముగా ఆరాధించారు. పెంతెకోస్తు పండుగ దినమందు మేడగదనములో వారు ఆరాధించినప్పుడు ఒక్కరిగా కాదు, అనేకమైన తెగల వారు అక్కడ ఉన్నారు, అనేకమైన భాషల వారు అక్కడ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ భాషను మాట్లాడేటప్పుడు అనుకున్నారు ఈ భాష వేరేవాడిది, ఈ భాష వేరేవాడిది, ఆ భాష ఒకటిది, ఈ భాష ఒకటిది అనుకున్నారు. కానీ వారందరూ మాట్లాడింది అన్య భాష. హల్లెలూయా. అన్ని తెగల వారు కలిసి ఉన్నారు. ఇక్కడ నీవు ఏ తెగవైనా ఏ కులానివైనా నీవు ప్రేమించాలి. హల్లెలూయా. గాంధీజీ తాతగారు యేసు ప్రభుని నమ్ముకోవడానికి వీలు లేకుండా పోవడానికి గల కారణం అటువంటి ఒక పనికి మాలినవాడు. హల్లెలూయా. ఈయన ఇంగ్లాండ్ లో ఒకనాడు ఏం చేశారంటే సువార్త ప్రకటిస్తూ ఉండగా బైబిల్ తీసుకొచ్చి గాంధీజీ గారికి ఇస్తే ఆయన పుస్తకాలు ఎక్కువగా చదవటం బాగా అలవాటు. ప్రపంచ మేధావులు ఎక్కువగా పుస్తకాలు చదువుతారు. పవన్ కళ్యాణ్ గారు 2 లక్షల పుస్తకాలు చదివారు. సో ఇలాగా ప్రపంచ మేధావి అవ్వాలంటే పుస్తకాలు ఎక్కువ చదవాలి. ప్రపంచంలో జరిగే పరిస్థితులను కూడా తెలియాలి. అందుకే అంబేద్కర్ గారు ఈ యొక్క రాజ్యాంగం రాసినప్పుడు అన్ని దేశాలు తిరిగి అన్ని దేశాలలో ఉండే ఆ యొక్క సెక్షన్ కానీ లేకపోతే వాటిని ఏమంటారు ఐపీసీ సెక్షన్ అని ఇండియా పోలీసు సెక్షన్ అన్ని తీసుకొచ్చి పెట్టడానికి గల కారణం అన్ని దేశాల పుస్తకాలు చదివి అన్ని లాండ్ ఆర్డర్లు చదివి అన్నిటిని కలగలిపి తీసుకొచ్చి మన భారతదేశంలో కొన్ని నియమాలు పెట్టారు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే ఆ పుస్తకాలు చదివే అలవాటులో ఈ బైబిల్ ఇస్తే ఆయన బైబిల్ కొన్ని డౌట్స్ వచ్చి ఏంటి నేనే మార్గం అని అంటాడండి, నేనే సత్యం అంటాడు. నేను కూడా సత్యం అంటే బాగుంటుందా? నలుగురితో కలుపుకుంటే బాగుంటుందా? ఇంకా మా దేశంలో చాలా మంది ఉన్నారుగా, ఇక్కడ ప్రత్యేకంగా నేనే అంటారేంటని చెప్పేసి అని క్వశ్చన్ అడగడానికి ఒక చర్చి ముందరికి వెళ్ళాడు. ఆవిడ సంఘ పెద్దను చూశాడు. ఆ సంఘ పెద్దను చూసి ఆ సంఘ పెద్దకు అడిగాడు ఏమనంటే, అయ్యా ఈ బైబిల్లో నాకు ఒక ప్రశ్న ఉంది, ఆ ప్రశ్న తెలుసుకోవడానికి నేను వచ్చాను, దయచేసి ఈ బైబిల్లో ఉన్న ప్రశ్న నాకు తెలియచేయాలి, నన్ను పాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళమంటే ఆయన ఏమన్నాడు తెలిసే వెంటనే, మీరు నల్ల జాతీయులు, ఇది తెల్ల జాతీయుల సంఘం, ఈ రోడ్డు చివర నల్ల జాతీయులు చర్చ అక్కడికి వెళ్ళమన్నాడు. ఆ పనికి మళ్ళీ ఏమన్నాడండి? ఆ రోజున వాడు ఆ మాట అనకపోతే గాంధీ ఫాలోవర్స్ ఎంతో మంది ఉన్నారు. గాంధీ తాత ఉరికేమంటే ఉరికేస్తారు, కోసేసుకోమంటే కోసేసుకుంటారు. అలాంటి వాళ్ళు ఎంతమందో ఈ రోజు రక్షించబడేవారు. ఒక్కడ అవివేకి పనికి మాలిన వాడు ఒక్కడి వలన గాంధీజీ గారి క్రైస్తవ్యాన్ని ఇష్టపడలేదు. ఐ లైక్ క్రైస్ట్, నేను క్రీస్తు అంటే ఇష్టపడుతున్నాను, బట్ ఐ కెనాట్ లైక్ క్రిస్టియానిటీ. నాకు క్రైస్తవ్యం అంటే ఇష్టమే. చెప్పినంత క్రీస్తు చెప్పినంత విధంగా క్రైస్తవులు ఉండరు. వారి పేరుకు మాత్రం చెప్పుకుంటారు, వారి పైకి మాత్రం మాట్లాడతారు, కానీ క్రీస్తుని నిజంగా ఫాలో అయ్యేవారు కాదు. బైబిల్ చెప్పినట్లుగా ఫాలో అయ్యేవారు కాదని చెప్పి నాకు ఈ క్రైస్తవ సమూహం వద్దు అని చెప్పి రిజెక్ట్ చేశాడు. ఆ రోజును ఒక్క అడుగు సరైన విధంగా పడితే గనక ఈ రోజు వేరేలా మన భారతదేశం ఉండేది. హల్లెలూయా. రోజున ప్రియమైన నల్ల జాతీయుడంట, తెల్ల జాతీయుడంట, ఈ కులం అంట, ఆ కులం అంట, ఎస్సీలంట, ఎస్టీలంట, ఇంకా అనేకమైన వర్ణాలుగా ఇంకాను ఆ దారుణ దౌర్జన్యమైన పనికి మారిన హృదయం ఇంకా చాలా మందిలోనే ఉంది. కుల మతాలు అతీతముగా క్రీస్తు ప్రభు మనలను సంఘంలో చేర్చాలని సంఘ ఏర్పాటును చేస్తున్నాడు. హల్లెలూయా. నాటి దినాల్లో చాలా మంది ఏం చేసేవారంటే శిష్యులు అపోస్తలులు సంఘ పెద్దలు నియమించి అక్కడ అప్పగించేసి వెళ్ళేవారు. సేవకులు ఉండేవారు కదా నాటి దినాల్లో. సంఘ పెద్దలే పూర్వ దినాలు సంఘ పెద్దలే ఆ సంఘాన్ని చూసుకోవాలి. అందుకే తిమోతికి రాసిన గ్రంథంలో అంటాడు, అధ్యక్షులు ఎలా ఉండాలో, సంఘ పెద్ద ఎలా ఉండాలో, సేవకుడు ఎలా ఉండాలని చెప్పి సేవకుడితో పోటీగా సంఘ పెద్దకి అధ్యక్షుడికి రాసేసాడు. ఏంటమ్మా సంఘ పెద్దకి అధ్యక్షుడికి సేవకుడుకున్నంత ఇదిగా రాశాడు తిమోతికి రాసిన గ్రంథంలో అని చెప్పేసి మనం అనుకుంటే, ప్రియమైన దేవుని పిల్లరా, అతడు రాసిన సందర్భాలు ఆనాటి దినాల్లో ప్రియమైన దేవుని పిల్లరా వారు 2వ అధ్యాయం 1 తిమోతి 2లో సంఘ పెద్ద కూడా
సేవకుడు వలె అప్పగిస్తూ ఉండేవారు. అంతే సందర్భంలో ఉండేది కనుక వారును దేవుని యొక్క సేవకత్వంలో వారు కొనసాగించబడితే వారని తెలియజేస్తుంది. మూడో ఒకటో వచ్చిన చూడండి, ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడలా అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుతున్నాడను మాట నమ్మదగినది. దొడ్డ పని అంటే అది ఎలాంటిదంటే భారమైన పని, పెద్ద పని, బరువైన పని అపేక్షించుతున్నాడు. ఎందుకని? అధ్యక్షుడగు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడినై ఉండి మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేని వాడినై సంపూర్ణ మాన్యత్వం కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలనను. ఎవడైనా తన ఇంటి వారిని ఏలనేరకపోయినలా అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును. హల్లెలూయా. సంఘ పెద్ద అధ్యక్షుడు సంఘమును పాలించాలంట. నాటి దినాల్లో సేవకులు ఉండేవారు కాదు, వారు సువార్త ప్రకటించుకుంటూ సంఘ పెద్దకు అప్పగించేసి వెళ్ళిపోయేవారు. యోహాన్ గారు కూడా ఒక సంఘ పెద్దకి ఒక యవనస్తుని అప్పగించాడు. చూసుకో, జాగ్రత్త అని అప్పగించేసి యోహాన్ గారు వెళ్ళిపోయాడు. కాబట్టి ఎఫెసుకి వచ్చి అడిగాడు, నీకు ఇచ్చినది ఏం చేసావు అని అంటే, మనవాడు సంఘ పెద్ద షాక్ అయిపోయాడు. నాకెప్పుడు డబ్బులు ఇచ్చాడు, నాకెప్పుడు ఆస్తిని ఇచ్చాడు, నాకెప్పుడు ఏమి ఇచ్చాడు అని చెప్పేసి అని అనుకుంటే, ఆ యోహాన్ గారు అడుగుతున్నాడు, ఆ యవనస్తుడేడి? చక్కని కథండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చక్కగా ఆ సంఘానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క యోహాన్ గారు అడుగుతున్నమాట, ఏడే యవనస్తుడు అని అడిగితే, యవనస్తుడు అరే యవనస్తుడు చచ్చిపోయాడు అని చెప్పాడు. చచ్చిపోయాడా? చచ్చిపోయాడు. ఎలా చచ్చిపోయాడు? ఏ రీతి మరణం అతనికి వచ్చింది? ఎలాంటి మరణం సంభవించింది? ఏమైపోయాడు? అసలు వాట్ ఈస్ ద ప్రాబ్లం అని అడిగితే, అతడు చచ్చిపోవటం అంటే ఆత్మీయంగా చచ్చిపోయాడు, మరలా లోకంలోనికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవటమే కాదు, ఏదో కొంచెం చిన్న ప్రాబ్లం వల్ల చిన్న దొంగతనం చేసి ఆ దొంగతనం చేత పట్టబడిన వాడు గాయపరచబడిన వాడు లోకంలో కలిసిబడి లోకంలో అన్ని అలవాట్లుగా అయిపోయి ఈ రోజు గజ దొంగ ముఠా నాయకుడు అయిపోయాడు. ఎక్కడో అడవి ప్రాంతాలు, భయంకరమైన ప్రదేశాల్లో అతను ఉంటున్నాడు. అక్కడికి వెళ్తే ఎవడు తిరిగి రాడు. అక్కడ అతని నాయకుడు, ముఠా నాయకుడిగా ఉంటున్నాడు. అనేక మందిని దోసుకునేవాడిగా, అనేక మందిని కొల్లగొట్టేవాడిగా, అనేక మందిని చంపేవాడిగా తయారయ్యాడు. కానీ సేవకుడు అనేక మందిని కట్టేవాడిగా, అనేక మందిని బలపరిచేవాడిగా, అనేక మందిని రక్షించేవాడిగా, అనేక మంది సాతాను చేత తోచబడిన వారిని మనలా దేవుని చేత నింపబడి ఆశీర్వాదాన్ని పొందుకునేవాడిగా సేవకుడు ఉండాల్సి వస్తే, దానికి భిన్నముగా అయిపోయినప్పుడు ఈ యోహాన్ గారి కింద పడిపోయి బట్టలు చింపేసుకుని అయ్యో యవనస్తుడా అని చెప్పి కృంగిపోయి ఏడ్చి ప్రలాపించి, యవనస్తుని అయిపోవడానికి వీల్లేదు, ఎవరి కాలంలో తొట్టిలో పోవడానికి వీల్లేదు, ఎవరి కాలంలో కలిసిపోవడానికి వీల్లేదు అని చెప్పి ఆ వ్యక్తి గురించి కేకలు వేసి ఏడ్చి, ఆ వృద్ధాప్యంలో చేరిన యోహాన్ గారు, నాకు గుర్రాన్ని అప్పగించు, నాకు దారి చూపించి అక్కడ తీసుకెళ్లే ఒక యవనస్తుని అప్పగించని చెప్పి యవనస్తుని తీసుకుని ఆ గుర్రం మీద నడవలేని వృద్ధాప్యంలో అతనికి వెళ్ళి అక్కడి దగ్గరికి వెళ్ళి, ఓ యవనస్తుడా అని అతని పేరుని పిలిచి, నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు, అయినా నిన్ను దేవుడు చేర్చుకోవడానికి ఇష్టంగా ఉన్నాడు, నీ పాపిష్టి జీవితాన్ని కడిగి వేస్తాడంట, మరలా సంఘంలో చేర్చుకోవాలని దేవుడు అనుకుంటున్నాడని అంటున్నప్పుడు, నా దగ్గరికి రావద్దు, నా దగ్గరికి వస్తే చంపేస్తాం, నా దగ్గరికి రావద్దు అని చెప్పేసి రకరకాలుగా వారిని బాధ పెట్టే విధంగా మాట్లాడుతూ ఉంటే, నేను ఈ రోజున చచ్చిపోవడానికైనా సిద్ధంగా ఉన్నాను నీకోసం. ఎవరిస్తున్నా నీవు మాత్రం దేవుని నమ్ము, నువ్వు నశించిపోవడానికి దేవుడికి ఇష్టం లేదు అని ఎంత ఆత్మ భారంతో ఒక యవనస్తుడు కోల్పోడు. కొంత రక్త సంబంధి కాదండి అతడు, ఏ మాత్రం కూడా చుట్ట చూపు కాదండి, ఏ మాత్రం ఇంకొక వేరొకటి కాదు. ఒక యవనస్తుడు లోకంలో పాడిపోయి నశించిపోవటం ఇష్టం లేక దేవుని ప్రేమ కలిగిన యోహాను, పరలోక సంబంధమైన ఆ యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి ఎలాగైతే మనం ప్రేమించి ఈ లోకానికి వచ్చి
లోకములో ఉన్న వారిని ఏర్పరిచి సంఘంలో చేర్చాలి, పరిశుద్ధ జనాంగముగా వారిని ఉంచాలనుకున్నాడు. అటు రీతిగా మనల్ని కూడా చేర్చ నిమిత్తముగా దేవుడు ప్రేమించిన రీతిని యోహాను గారు ప్రేమించి అతను మరలా వచ్చి రావటమే ఖచ్చితంగా యోహాను గారి పిలుపుకు, యోహాను గారి ప్రేమకు, యోహాను గారి యొక్క ఆహ్వానానికి, ఆ పిలుపును స్వీకరించిన ఆ యొక్క ఖచ్చితంగా ఆ యోహాను గారి పాదాల మీద పడిపోయి పెనుగులాడి కేకలు వేసి, అయ్యా నన్ను క్షమించండి అయ్యా, అయ్యా ఈ ప్రేమను దూరం అయిపోయాను, క్షమించమని చెప్పి మరలా ప్రేమకు అంకితమై సంఘములో చేర్చబడ్డాడు. ఈరోజు చేర్చబడ్డ మనకి చేర్చే బాధ్యత మనకి ఉంది. ఈ భారం మనందరి మీద ఉంది. ఈ సంఘము వర్ధిల్లాలి అంటే ప్రేమ ఉండాలి. ఏముండాలండి? ప్రేమ ఉండాలి. 7 సంఘాలలో మొదటి సంఘం ఎఫెసు సంఘం. ఆ సంఘానికి ఉన్న లోటు కూడా ఏంటంటే, మొదట నీకుండిన ప్రేమ ఇప్పుడు నీలో లేదు, కరువైపోయింది. నీ మీద ఒక నింద ఒకటి మోపవలసి వచ్చింది. మొదట నీకుండిన ప్రేమ ఇప్పుడు నీకు లేదనే నింద సంఘం మీద దేవుడు మోపుతూ ఉన్నాడు. ఆ 7 సంఘాల్లో సార్వత్రిక సంఘం పెంతుకోస్తు పండుగ దినమందు ప్రారంభించబడిన ఆ సంఘం మొదలుకుని అంతిమ కాలంలో దేవుని చేత ఎత్తబడే చివరి సంఘం వరకు కూడా సార్వత్రిక సంఘంగా పిలువబడుతుంది. ఈ 7 సంఘాలు సార్వత్రిక సంఘాలకు సూచన మాదిరి ఉన్నాయి. ఎందుకు రాశాడు, ఎందుకు చేశాడు, ఎందుకు ఆ సంఘాల పేర్లు యోహాను గారితో మాట్లాడాడు అనేది వచ్చే వరకు మనం మాట్లాడుకుందాం. కానీ ఈ సంఘంలో ప్రేమ ఉండాలి, ఈ సంఘంలో ఐక్యత ఉండాలి, ఈ సంఘంలో ఒకరినొకరు ఐక్యపరచబడాలి. ఈ సంఘంలో నుండి నాటి దినాల్లో అక్కర కలిగిన వారు లేరంట. పొదువు అనేది ఎవరికైనా ఉంటది, కానీ వీరికి లేదంట. ఎందుకో తెలుసా? కలిగి ఉన్నవారు లేని వారికి అమ్మి వారి ఆస్తిని వారికి లేని వారికి ఇస్తూ ఉన్న ప్రేమ అంట. ఆ మధ్యన ఇది నాది నీది అని చెప్పి కొమ్మ కొట్టుకుని తన్నుకులాడే తినాలైతే వారు ఏం చేస్తున్నారంటే, నా దగ్గర ఉంది నీ దగ్గర లేదు కదా, నీకు ఇస్తానని చెప్పి ఒకరినొకరు అంతగా ప్రేమించారట. వారు అపోస్తలుల పాదముల దగ్గర వారి ఆస్తినంతని చరస్థిర ఆస్తిని నమ్మి వారు పరిచయ కొరకు ధారాళంగా ఖర్చు పెడుతున్నారట. వారు దేవునికి మించితే ఇంకా దేవునికి కూడా స్థానాన్ని లేకుండా దేవుని అమితంగా ప్రేమిస్తున్నారట. సంఘమునకు నిజముగా శిరస్సు క్రీస్తే అన్నట్లుగా వారు ప్రవర్తిస్తున్నారట. సంఘము క్రీస్తును పోలి నడుచుకున్నదట. క్రీస్తు దేహమునకు మాదిరిగా వారు జీవిస్తున్నారట. ఈరోజు మనం ఇక్కడే ఉంటాం. ఫస్ట్ లైనోడికి సెకండ్ లైనోడికి సంబంధం ఉండదు, సెకండ్ లైనోడికి థర్డ్ లైనోడికి సంబంధం ఉండదు. ప్రార్థన అయిపోతే ఎవరు లేని వాడి ఇంటికి ఒకరి బాధలు ఒకరు తెలియదు. మనకి సంఘముకి ఈనాటి దినాల్లో మీరు ఐక్యమత్యంగా వీరికి సేవకుడు ఉండేవాడు కాదు, వీరికి సేవకుడు ఉండేవాడు కాదు. కానీ మీరందరూ కలిసి ఒకరు బాధలు షేర్ చేసుకుని ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ ఒకరి బాధలో ఒకరు పాలు పంపులు పంచుకుంటూ ఒకరినొకరు ప్రేమించి ఒకరినొకరు ఐక్యతగా ఉండి ఒకరినొకరు కలిసికట్టుగా ఉండేవారు. అది పూర్వపు సంఘం. అక్కడి నుంచి వచ్చాం మనం. కానీ ఆ సంఘానికి భిన్నంగా మనం ఉండిపోతున్నాం. కారణం ఏంటంటే మనకు శిరస్సు క్రీస్తుగా లేడు, ఎవరి భాగాలు వారు ఇడిపోతూ ఉన్నాయి. అందుకే సంఘాలు వృద్ధి పొందకపోవడానికి గల కారణం, అభివృద్ధి చెందకపోవడానికి గల కారణం, అనేక మంది పిలువబడి సంఘంలోనికి చేరకపోవడానికి గల కారణం ప్రేమ కరువైపోయింది, ఐక్యత కరువైపోయింది, స్వార్థాలు ఎక్కువైపోయినాయి. అనేకమైన రకరకాలైన విచ్ఛిన్నమైన లోక రాజకీయాలు, లోక విచార సంబంధమైన క్రియలు సంఘంలో చేరుకొని ఆచారాలు, అలవాట్లు, పద్ధతులు మరలా చర్చిలోనికి చేరిపోయినాయి. సంఘములో దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలతో దేవుడు మహిమ సంఘాలలో ఉండట్లేదు నేటి దినాలు. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేద్దాం మోకరించి. ఇంకా అనేకమైన విషయాలు మాట్లాడుకోవాలి, కానీ సమయం చాలా అవుతుంది. మనం దేవుని